అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్సును అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో అనంతపురంలో భారీ బహిరంగ సభ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇక్కడ సక్సెస్ సభను నిర్వహిస్తున్న నేపథ్యంలో చూడొచ్చు. ఈరోజు భూమి పూజను కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో సాక్షాత్తు అనంతపురం నగర ఎమ్మెల్యే కూడా ఇక్కడ భూమి పూజ కార్యక్రమంలో ఎక్స్లరేటర్ కూడా నడిపినటువంటి నేపథ్యం. సార్, ఏంటి సక్సెస్ సభ ఎలా ఉండబోతుంది? చాలా భారీగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అలాగే మా నారా లోకేష్ అన్న సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 3,50,000 మందికి పైచిలకు వస్తారని చెప్పేసి మేము అంచనా వేస్తున్నాం. దానికి తగ్గ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా భోజన వసతులు కానీ, తర్వాత పార్కింగ్ కానీ, ఇలాంటివన్నీ ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. ఈ క్లీనింగ్ కోసం ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈ నెల 10వ తేదీ దాదాపు అంటే ఆల్మోస్ట్ ఆల్ మా జనసేన నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, తెలుగుదేశం సంబంధించిన నాయకులు కానీ, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు మొత్తం అంతా ఈ సభకు హాజరవుతున్నారు. దీన్ని భారీ విజయవంతంగా చేయాలనే ఆకాంక్షతో మేము ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం. సార్, వైసీపీ నాయకులు ఆరోపిస్తున్న ముఖ్యంగా ఏదైతే ఉందో సక్సెస్ మీట్లు నిర్వహించుకునేందుకు కూటమి నాయకులకు అర్హత లేదు, అరకొరగా అమలు చేస్తున్నారు ఇచ్చిన హామీలను. మాట్లాడడానికి సిగ్గున్నా ఉండాలి. దేనికంటే 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేతులు పెట్టిపోతే కేవలం సంవత్సరం కాలంలోనే దాన్ని ఒక గాడి మీద పెట్టి ఏవైతే సూపర్ 6 పథకాలు ఏవైతే మేము అమలు చేస్తామని చెప్పామో కేవలం సంవత్సరం కాలంలోనే ఇవన్నీ అమలు చేయడం జరిగింది. గతంలో వాళ్ళు పెన్షన్ పెంచుతూ ఉన్నారు. 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. కానీ కేవలం మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మొదటి సంతకాల్లో 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు కేవలం ఒక సైన్తోనే పెంచడం జరిగింది. అంటే మా నాయకుడు ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు, ఏదైతే చెప్తామో మేము అదే చేస్తాం. అది మా నాయకుని కార్యదీక్ష. కానీ గతంలో మాదిరి బయటకు రావడానికి పరదాలు కట్టి లేకపోతే చెట్లు కొట్టి ఇవన్నీ చేసేవాళ్ళు. కానీ ఈరోజు మేము గర్వంగా ఎక్కడికి వెళ్ళినా కానీ మా నాయకుడు సింపుల్గా ఎక్కడే కానీ పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకోకుండా సింపుల్గా ఈ రోజులు మాత్రమే పిలుచుకొని మాట్లాడే పరిస్థితి. కానీ ఈరోజు 15 నెలల తర్వాత మేము ఏవైతే సూపర్ 6 పథకాలు అమలు చేశామో అవన్నీ భారీగా హిట్ అయినాయి, భారీగా ప్రజలు లేకపోయినాయి. ఏ ఇంటికి వెళ్ళినా కానీ మాకు పెన్షన్ వస్తూ ఉంది, మాకు రైస్ వస్తున్నాయి, తర్వాత మా ఇంట్లో తల్లికి వందనం పడింది, దీపం పథకాల కింద సిలిండర్లు వచ్చినాయని ఏ ఇంటికి వెళ్ళినా కానీ గర్వంగా చెప్తున్నారు. దీన్ని మేము మా పార్టీ శ్రేణులంతా, మా ఎన్డీ కూటమి ప్రభుత్వం అంతా కలిపి భారీ సక్సెస్ మీట్ పెట్టుకోవాలని చెప్పేసి అనంతపురం ఉమ్మడి జిల్లాలో పెట్టడం జరిగింది. దాంట్లోనూ ముఖ్యంగా మా అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి అవకాశం ఇవ్వడం అనేది గత 45 ఏళ్ళలో ఎప్పుడూ లేదు. ఈసారి మా అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి అవకాశం వచ్చింది. ఖచ్చితంగా దీన్ని భారీ సక్సెస్ చేయాలనే కృతనిశ్చయంతో మేము ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం. సార్, ఫైనల్గా సక్సెస్ సభకు మహిళలు భారీగా స్వచ్ఛందంగా తరలి వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అండి. దేనికంటే అందరికన్నా బెనిఫిట్ పొందింది స్త్రీశక్తి ద్వారా మహిళలు. ఈరోజు వంట గ్యాసు మహిళలే, తర్వాత తల్లికి వందనం ఏ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి అన్నిటికన్నా పురుషుల కన్నా మహిళలు ఎక్కువ లబ్ధి పొందారు మా గవర్నమెంట్ నుంచి. ఎందుకంటే మా నాయకుడు కానీ మహిళల పక్షపాతి. ఎందుకంటే గతంలో ఈ సంఘాలు కానీ ఇవన్నీ ఏర్పరిచిన నాయకుడు మా ముఖ్యమంత్రి వర్యులు. ఎందుకంటే ఏ స్టేట్లో కానీ ఈ సంఘాలు ఇవన్నీ లేవు. కేవలం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈరోజు ఏ సంఘం తీసుకుని దాదాపు అనంతపురంలో 4,000 సంఘాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా మేము మా సంఘం తరఫున 2 లక్షల అప్పులు తీసుకున్నాం, మేము ఈ బిజినెస్ చేస్తున్నామని చెప్పేసి గర్వంగా ఈరోజు మహిళలు అంటే మొగోళ్ళ మీద డిపెండ్ కాకోకుండా బతికే ఈరోజు మహిళలు గర్వంగా మాకి చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశం కల్పించారని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నారు. ఖచ్చితంగా మహిళలు 100% మేము స్వచ్ఛందంగా వస్తున్నామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. సరే, కూటమి ఏదైతే ఉందో సక్సెస్ సభ ప్రత్యర్థి పార్టీలకి ఏ సంకేతాలు ఇవ్వాలి? ప్రత్యర్థి పార్టీల కంటే అది పెద్దగా చెప్పుకోనవసరం లేదు. మొన్ననే పులివెందుల ఎలక్షన్ జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగింది. ఇంకా అదే రాష్ట్రంలో అందరికీ ప్రజలకు తెలుసు, వైసీపీ నాయకులకు తెలుసు ఏ విధంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రజలు ఎటువైపు మొగ్గుగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరూ మహిళలు, యువత, రైతులు, అన్ని వర్గాల బీసీ వర్గాల వారు ప్రతి ఒక్కరూ కూడా కూటమి వైపు ఆనందంగా ఉందనే సంతోషంగా ఉన్నారు. అందులో భాగంగా మేము ఇక్కడ సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రాం అనేది ఒక కార్యక్రమాన్ని చేయబోతున్నాం. పెద్ద బహిరంగ సభను చేయబోతున్నాం. ఎందుకంటే ఇచ్చిన హామీలలో 90% పూర్తిగా చేశాము.
ఒక 15 నెలల కాలంలోనే ఇంత రాష్ట్రము అధ్వాన పరిస్థితి, ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఒక పక్క అభివృద్ధిని, ఒక పక్క సంక్షేమాన్ని ఇలాగా ముందుకు తీసుకుపోవడం జరిగింది. అందుకు ఇక్కడ ఒక చరిత్ర, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇంత పెద్ద భారీ బహిరంగ సభ ఎప్పుడు పెట్టలేదు నాకు తెలిసినంతలో. ఇప్పుడు పెట్టబోతున్నాము. కూటమి నాయకులంతా, పెద్దలంతా ఇక్కడికి వస్తారు. అన్ని వర్గాల వాళ్ళను కలుపుకొని ఈరోజు భూమి పూజ జరిగింది. వీటన్నిటినీ పర్యవేక్షించుకుంటా అధిష్టానం మేరకు మేము ఇక్కడ అహర్నిశలు కష్టపడి ప్రోగ్రామ్ను, సభను విజయవంతం చేసుకుంటామని తెలియజేసుకుంటాం. మొత్తం ఇదైతే మాత్రం ఏదైతే ఉందో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే మరియు అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ చెప్తున్నది ఏదైతే ఉందో, గత ప్రభుత్వంలో విధ్వంసాలకి తెరదీసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముఖ్యంగా వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై మాట్లాడడానికి అర్హత లేదు అని చెప్పేసి వారు చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా మహిళలను దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి హామీలను ముఖ్యంగా నెరవేర్చినటువంటి నేపథ్యం. అందులో భాగంగానే ఈరోజు ఫ్రీ బస్ సందర్భంగా సక్సెస్ సభను నిర్వహించబోతున్నాం. దానికి మహిళలే స్వచ్ఛందంగా భారీ ఎత్తున రాబోతున్నారు అని చెప్పేసి వీరు చెప్తున్నటువంటి నేపథ్యంలో రాబోయే కాలంలో కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకినేడు RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.